నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను ఈశ్వర్. నేను మహేశ్వరి. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ తో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. యూత్ వింగ్ పార్టీలో క్రియాశీలకమన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. లీడర్లుగా ఎదిగేందుకు యువతకు మంచి అవకాశం ఉందన్నారు. వైఎస్ఆర్సీపీని ప్రారంభించిన కొత్తలో అందరూ కొత్త వాళ్లేనని, తన మీద అభిమానం ఉన్న వాళ్ళు కలిసి నడిచారని జగన్ గుర్తు చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశామన్నారు. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా రాజీ పడేది లేదన్నారు. ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీ తనకు వచ్చిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పార్టీ పెట్టినప్పటి నుంచి పడ్డ కష్టాలను, రాజకీయ వేధింపులను యూత్ వింగ్ నేతలకు వైఎస్ జగన్ వివరించారు. అందులో 18 మంది ఎమ్మెల్యేలు నాతో పాటు అడుగులు ముందుకు వేశారు. 18 మంది ఎమ్మెల్యేలు అప్పట్లో నాతో పాటు అడుగులు ముందుకు వేశారు. ప్రతి ఒక్కరికి చెప్పా, రాజీనామా చేస్తేనే బయటికి రండి అని చెప్పి. మొత్తం 18 మంది రాజీనామాలు చేసినారు. మొత్తం 18 మంది రాజీనామాలు చేసినారు. కేంద్రంతో వ్యతిరేకంగా పోరాటం, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం. 18 మంది రాజీనామా చేసి విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడానికి అడుగులు ముందుకేశారు. ఎక్కడ కూడా విలువలు, విశ్వసనీయత అన్నది ఎక్కడ కూడా తగ్గల. రాజకీయాల్లో కొనసాగేవారు ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది చాలా ముఖ్యమన్నారు వైఎస్ జగన్. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు తోడుగా నిలబడాలి అన్నారు. మంచి పలకరింపు అన్నది కూడా చాలా ముఖ్యమని, ఇవి చేయగలిగితే లీడర్గా ఎదుగుతారు అని వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగలుగుతాడు, ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు. అయితే 2 గుణాలు ఉండాలి. ఒకటి, ప్రజలకు అందుబాటులో ఉండడం. రెండవది, చిక్కటి చిరునవ్వుతో పలకరింపు. 2 ఖచ్చితంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక మేజర్ గుణం ఏమిటి అని అంటే, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం. ఈ 3 చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు. సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో ఏపీ పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ జగన్ను పోలీసులు విచారించకుండా హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలకు ఏజీ 2 వారాల గడువు కోరగా విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్పై నిర్ణయం తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది కదా అని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. సంఘటన జరిగిన 4 రోజుల తర్వాత వీడియో విడుదల చేశారని హైకోర్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫు లాయర్ వివరించారు. ఏపీ హైకోర్టులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట లభించింది. జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ న్యాయస్థానం దానిపై విచారణ జరిపింది. పిన్నెల్లిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను 10 రోజుల తర్వాతకి వాయిదా వేసింది. గుంటూరు సబ్ జైలు నుంచి వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ విడుదలయ్యారు. చంద్రబాబు 14 మాసాల పాలనలో మాజీ ఎంపీ నందిగం సురేష్ 2 సార్లు జైలుకు వెళ్లారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నందిగం సురేష్ ఏ తప్పు చేయకపోయినా ఆయనపై అక్రమ కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని చూడలేదన్నారు అంబటి. పైన ఉన్న దేవుడు అన్నీ చూస్తున్నాడని, తప్పకుండా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు నందిగం సురేష్. మరణం వరకు వైఎస్ జగన్తోనే నడుస్తానన్నారు. కేవలం రాజకీయ కక్షతో, ఫాల్స్ కేసెస్తో మరి నందిగం సురేష్ గారి మీద కక్ష గట్టి జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నారనేది మా అభియోగం. చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనకు తొలి అడుగంట. ఈ తొలి అడుగులో 2 సార్లు జైలుకి వెళ్ళాడు మా సురేష్ గారు. ఈ తొలి అడుగులో
ఇక్కడికి సుమారుగా 15 సార్లు వచ్చాను నేను ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి. అందరూ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు. ఫాల్స్ కేసెస్ పెట్టి కారాగారంలో బంధించి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో జరుగుతున్నది. మన ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా వాళ్ళ పగ ముఖ్యం కాబట్టి వాళ్ళ అందులో భాగంగా అదే దినచర్యలా కొనసాగిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పైన దేవుడు ఉన్నాడు, అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. నాకున్న ఏకైక కోరిక మొదట చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను, మరణం వరకు జగనన్నతో ఉండాలనేది నా కాన్సెప్ట్. ఆయన మంచిగా చనిపోవాలని మాత్రం కోరుకుంటా ఉన్నాను. చంద్రబాబు ప్రభుత్వం జీఎస్టీ ఆదాయంలో మళ్లీ వెనుకబడింది. జూన్లోనూ ఏపీ జీఎస్టీ వృద్ధి 0గా ఉంది. గత ఏడాది జూన్ కంటే ఈ ఏడాది 17 కోట్ల రూపాయల మేర జీఎస్టీ ఆదాయం తగ్గింది. ఈ ఏడాది జూన్లో 3,634 కోట్లకు పరిమితమైంది జీఎస్టీ రెవెన్యూ. అలాగే ఏప్రిల్ మే నెలల్లోనూ నెగిటివ్ గ్రోత్ నమోదైంది. ఇప్పుడు జూన్ నెలలోనూ జీఎస్టీ వృద్ధి 0గా రికార్డైంది. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ఏపీలో అత్యధిక నెలలు తగ్గిపోయింది జీఎస్టీ ఆదాయం. పాసమైలారాం ప్రమాద స్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం పరిశ్రమల శాఖ అధికారులు మంత్రులతో సమీక్షించారు. ప్రమాదం జరిగిన పరిశ్రమల శాఖ అధికారులు బాయిలర్స్ డైరెక్టర్స్ తనిఖీలు చేశారా? బాయిలర్స్ను తనిఖీ చేసి ఏమైనా సమస్యలు గుర్తించారా? బాయిలర్ల పనితీరుపై యాజమాన్యానికి ఏమైనా సూచనలు చేశారా అని ప్రశ్నించారు. పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఈ పరిశ్రమలో గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా అని ప్రశ్నించారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని హెచ్చరించారు. అధికారులతో సమీక్ష తర్వాత ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. మృతులు క్షతగాత్రుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చనిపోయిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి అని, అదేవిధంగా ఏదైతే వైద్య సహాయం అందించాలనో పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని 100% అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రమాద సమయంలో కంపెనీలో పనిచేస్తున్న వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి శ్రీరమ్య ఆచూకీ గల్లంతైంది. నిఖిల్ రెడ్డి ఇటీవలే ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామల శ్రీరమ్యను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఆషాఢ మాసం తర్వాత పెద్దల సమక్షంలో ఘనంగా వేడుక చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటనలో దంపతులిద్దరూ దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాలకు చెందిన వారు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రజాభవన్లో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూతంలా చూపించడానికి ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది వ్యూహాత్మకమైన రాజకీయ ఎత్తుగడ. అంతరించిపోతున్న బీఆర్ఎస్ ను పునరుజ్జీవింపజేసుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నము. ఈరోజు దింపుడు గల్లం ఆశతోటి నదీ జలాలను అడ్డం పెట్టుకొని దీన్ని వివాదాన్ని సృష్టించి మన మీద బురద జల్లి మనల్ని దోషులుగా నిలబెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నకిలీ ఇళ్ల పట్టాల కేసులోనూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది నూజివీడు కోర్టు. ఈ కేసులో జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. తాజాగా ఈ కేసులో కూడా బెయిల్ రావడం ఆయనకు ఊరటను ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. తనపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందన్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందన్నారు. దేవుడు చూస్తూ ఊరుకోడని చెప్పారు.
సిట్ దర్యాప్తుకు తరలించే క్రమంలో చెవిరెడ్డి ఈ కామెంట్స్ చేశారు. అన్యాయంగా జైలుకు పంపుతున్నారు. చుట్టూ ఒక గొప్ప గొప్ప దర్శకుడు ఉన్నాడు, ఒక రాజమౌళి, ఒక సుకుమారు, గొప్ప గొప్ప దర్శకుడు ఉన్నాడు. అన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు శిక్షిస్తాడు. నేచరే సుప్రీం, నేచరే సుప్రీం. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారు. గొప్ప గొప్ప నటులంతా ఉన్నారు అక్కడ. గొప్ప గొప్ప దర్శకులు ఉన్నారు. తప్పుడు కేసులు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితి ఎలా ఉందో హోంమంత్రి అనిత పర్యటనతో తేటతెల్లమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది తర్వాత హాస్టళ్లలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని బీసీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత తింటున్న భోజనంలోనే పురుగు దర్శనమిచ్చింది. ఆ పురుగును ఆమె చేతితో తీసి చూపించారు. ఇది ఎవరికో పెట్టిన అన్నంలోనిది కాదు, నాకు పెట్టిన అన్నంలోనిదే అంటూ ఆమె పురుగును బయటకు తీసి చూపించారు. ఇక తమ హాస్టల్లో కనీస సౌకర్యాలు కూడా లేవు అని హోంమంత్రి అనితతో మొరపెట్టుకున్నారు విద్యార్థినులు. సీసీ కెమెరాస్ లేవండి కనీసం గర్ల్స్ హాస్టల్ దగ్గర. మీరు ఇమీడియట్గా రేపు ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పెట్టించండి. ఇక్కడ మెనూ కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళట్లేదు పిల్లలకి. ఎంక్వైరీ రాస్తున్నారు, ముందు ఎంక్వైరీ రిపోర్ట్ నాకు పంపించండి. ముందు ఆవిడ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి. 30 మంది ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? 44 మంది ఆడపిల్లలను వదిలేసి 5 గంటలకు వెళ్ళిపోయిందంటే ఇప్పుడు ఏమనుకుంటుంది? భోజనం కూడా సరిగా లేదు. అది ఓపెన్ చేయి. ఆ రసం ఇప్పుడు నైట్కి ఏముండాలి అసలు? యాక్చువల్గా మామూలు మెనూ ప్రకారం మీ మెనూ షీట్ ఎక్కడుంది? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో డాక్టర్స్ డే వేడుకలకు హాజరైన మంత్రి సత్యకుమార్ యాదవ్కు నిరసన సెగ తగిలింది. ఏడాదిగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ లేవని, తక్షణమే పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వాలంటూ విదేశీ వైద్య విద్యార్థులు మంత్రి సత్యకుమార్ను నిలదీశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో దీక్షకు దిగామని, డిమాండ్లు పరిష్కరించే వరకు దీక్ష కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరిస్తే బ్లాక్మెయిల్ చేయవద్దంటూ విదేశీ వైద్య విద్యార్థులకు మంత్రి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అందరినీ కలుపుకొని పనిచేస్తాను అని, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తాను అన్నారు రామచంద్రరావు. బీజేపీలో కొత్త పాత అనే పంచాయతీ లేదు అన్నారు. కానీ వాళ్ళకి చెప్పదలుచుకున్నాను, రామచంద్రరావు అనే వ్యక్తి నేను క్యాంపస్ చదువుతున్న రోజుల్లో మీరు అనుకున్నట్టు సౌమ్యుని కాదు, 14 సార్లు జైలుకు పోయేసినటువంటి వ్యక్తి. నేను విద్యార్థుల కోసం పోరాడి పోలీసులు దెబ్బలు తిన్న వ్యక్తిని నేను. సిద్ధాంతం కోసము, కార్యకర్త కోసము మనం త్యాగాలేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యకర్త గర్వపడేలా బీజేపీని బలోపేతం చేస్తారని తెలిపారు. పదవి అంటే గొప్ప స్థానం కాదు, అదొక బాధ్యత అని ఆయన చెప్పారు. ఎంపీ పురంధేశ్వరి నుంచి మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీకి అన్యాయం జరుగుతుందని గళమెత్తారు కమలనాథులు. ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడి ప్రకటన సభలో ఈ మేరకు అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ పార్టీ నాయకులు. టీడీపీ కూటమిలో బీజేపీ కలవకపోతే పరిస్థితులు ఎలా ఉండేవో ప్రభుత్వానికి తెలపాలి అన్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. భారతీయ జనతా పార్టీ గనక కూటమిలో కలిసి ఉండకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండేయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితే అంటున్నారు 80% మీది, 80% వాళ్ళది, 15% ఇంకో పార్టీది, మీకున్నది 5%. ఏందయ్యా 5%? వాట్ ఈస్ దిస్ 5%? దిస్ ఈస్ రిడిక్యులస్. ఇట్ ఈస్ రిడిక్యులస్ అండ్ ఐ అపీల్ ఆల్ ద లీడర్స్ అండ్ నూతనంగా పార్టీ బాధ్యతలు స్వీకరించిన మాధవ్ గారికి తప్పనిసరిగా ఈ 5% మల్టీఫోల్డ్ కింద తీసుకుని వెళ్లవలసిన బాధ్యత మాధవ్ గారి పైన ఉంది. ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలపై ప్రజలు గట్టిగా నిలదీయాలని కోరారు వైఎస్ఆర్సీపీ రాయలసీమ పరిశీలకులు ఎస్వి సతీష్ రెడ్డి.
అనంతపురం జిల్లా గుంతకలలో జరిగిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హామీలు నెరవేర్చకపోతే కాలర్ పట్టుకుని అడగాలన్న వారు ఇప్పుడు సూపర్ 6 స్కీమ్స్ అమలు కాలేదని ఎవరైనా అడిగితే బెదిరిస్తున్నారని మండిపడ్డారు సతీష్ రెడ్డి. సూపర్ 6 అనేది ఎవరైనా అడిగితే నాలుక అని కంట్రోల్ చేసుకున్నాడు. నాలుక అని కన్నం చేసుకొని నాలుక మందం ఉన్నట్లు అన్నాడు. తెలుగులో ఎక్కడైనా నాలుక మందం ఉన్నటువంటి పదం ఎక్కడైనా ఉందా? ఏమైనా అర్థం ఉందా? మీకేమైనా తెలుసా ఏదన్నా? ఆయన అనాలనుకునేటువంటి మాట ఒకటి, సూపర్ 6 గురించి ఎవరైనా అడిగితే నాలుక కత్తరిస్తా అని చెప్పాలనుకున్నాడు. ఆ రోజేమో కాలర్ పట్టుకోమన్నావు, ఈ రోజేమో నాలుక కత్తరిస్తానంటావా చంద్రబాబు నాయుడు? ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం తారాస్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని బైనపల్లిలో ఇటీవల కూల్చేసిన వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఇంటిని ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డితో కలిసి ఎంపీ అవినాష్ రెడ్డి సందర్శించారు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే శ్రీకాంత్ రెడ్డి ఇంటిని కూల్చివేశారు అని ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017లో నిర్మాణం చేపడితే అప్పుడే కరెంటు బిల్లు కానీ, అప్పుడే హౌస్ ట్యాక్స్ కానీ, ప్రభుత్వ నిధులతో, అప్పుడున్న టీడీపీ ప్రభుత్వ నిధులతో పక్కన సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది. మరి అప్పుడు ఏటి పోరంలో కానీ ఎవరికి గుర్తురాల. కేవలం శ్రీకాంత్ అనే యువకుడు మంచి పనులు అందుబాటులో ఉన్నాడు, మంచి పనులు చేస్తూ ఉన్నాడన్న ఒకే ఒక్క కారణంతో ఆ పిల్లోడిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి ఈ మాదిరి ఆ బిల్డింగ్నే నేలమట్టం చేయడం అనేది నిజంగా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే కాదు, ఈ గ్రామ ప్రజలు, ఈ రూరల్ మండల ప్రజలంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. తిరుపతి జిల్లాలో పచ్చ నేతల దౌర్జన్యాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. చంద్రగిరి మండలం ముంగిలిపట్టు గ్రామంలో వైఎస్ఆర్సీపీ మహిళా సర్పంచ్, ఆమె కుటుంబ సభ్యులపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు. గ్రామంలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసేందుకు వైఎస్ఆర్సీపీ సర్పంచ్ తన భర్తతో కలిసి వెళ్ళగా టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. మీకేం సంబంధం అంటూ సర్పంచ్ భారతి, ఆమె భర్త దామోదర్ నాయుడుపై విచక్షణరహితంగా దాడి చేశారు. సర్పంచ్ భారతి మెడలోని తాలిబొట్టును సైతం తెంపేసి కొట్టారు. అడ్డుకున్న వారి పిల్లలు ఇద్దరిపైన దాడి చేసి గాయపరిచారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు దాడి చేసిన టీడీపీ నాయకుల్ని వదిలేసి దెబ్బలు తిన్న వారిపై జులుం ప్రదర్శించారు. తమను చికిత్స కోసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లకుండా పోలీస్ స్టేషన్కు తరలించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో విదేశీ వైద్య విద్యార్థుల నిరాహార దీక్ష భగ్నం చేసింది కూటమి ప్రభుత్వం. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోరుతూ నిన్నటి నుంచి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఎదుట నిరాహార దీక్ష చేస్తున్నారు విద్యార్థులు. ఉదయం మంత్రి సత్యకుమార్ను ఘెరావ్ చేశారు విద్యార్థులు. బ్లాక్మెయిల్ చేస్తున్నారా అంటూ విద్యార్థులకు మంత్రి వార్నింగ్ ఇచ్చారు. యూనివర్సిటీ ఎదుట దీక్షలు చేయడానికి వీల్లేదని పోలీసుల హుకుం జారీ చేశారు. పోలీసులు, విదేశీ వైద్య విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. దీక్షలు చేస్తున్న విదేశీ వైద్య విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బివి పట్టాభిరామ్ కన్నుమూశారు. హైదరాబాద్లో గుండెపోటు కారణంగా ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై సంతాపం ప్రకటించారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, ఇంద్రజాలికుడిగా, రచయితగా పట్టాభిరామ్ ప్రసిద్ధిగాంచారు అని, తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషల్లో ఆయన రాసిన పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందాయని కొనియాడారు. పట్టాభిరామ్ మృతి వృత్తి, విద్య, వ్యక్తిత్వ వికాస రంగాలకు తీవ్ర లోటు అని, ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు వైఎస్ జగన్. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు, జోగిని శ్యామల అమ్మవారి కళ్యాణానికి తలంబ్రాలు సమర్పించారు. ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో వర్షం కురిసింది. నగరంతో పాటు శివార్లలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కురవగా మరికొన్ని ప్రాంతాలలో చిరుజల్లులు పడ్డాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లలో భారీ వర్షం కురిసింది. ఇక కూకట్పల్లి, కేపీహెచ్పీ, నిజాంపేట ప్రాంతాల్లోనూ వాన పడింది. ఇటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలలో ఈదురుగాలులతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. అటు దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్లలో ఓ మోస్తరు వర్షం కురవగా మియాపూర్, చందానగర్లో చిరుజల్లులు పడ్డాయి. దేశంలో క్రీడా రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టిన కేంద్రం జాతీయ క్రీడా విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి పచ్చ జెండా ఊపింది. పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణ పథకానికి కూడా ఆమోదముద్ర వేసింది. ఈ పథకం కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది కేంద్రం. ఉపాధి లింక్డ్ ప్రోత్సాహక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాబోయే 2 ఏళ్లలో ఉత్పాదక రంగంలో 3.5 కోట్ల ఉద్యోగాలు కల్పించేందుకు ఈ పథకం ఉపయోగపడనుంది. ఇక కొత్త ఉద్యోగం కల్పిస్తే 15,000 ప్రోత్సాహకం ఇస్తూ ఈ పథకం కోసం 99,446 కోట్లు ఖర్చు చేయనుంది. కన్నడ నాట సీఎం సీట్ పంచాయతీకి ఎట్టకేలకు తెరపడింది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక రాష్ట్ర ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా తేల్చి చెప్పారు. రాష్ట్రంలో సీఎం మార్పు అంశంపై ఎలాంటి ఆలోచన లేదని ప్రకటించారు ఆయన. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తాను ఏ మార్పును కోరుకోవడం లేదన్న ఆయన తనకు ఏ ఎమ్మెల్యేల సిఫారసులు అవసరం లేదు అన్నారు. పార్టీని క్రమశిక్షణలో పెట్టి బలోపేతం చేయడమే తన విధి అన్నారు. కాలుష్య నివారణ కోసం కఠిన చర్యలు అమలు చేస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. ఇందులో భాగంగా జీవితకాలం ముగిసిన వాహనాలకు ఇంధనం నింపడాన్ని నిషేధిస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనను ఈ రోజు నుంచి అమలు చేస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా 10 ఏళ్ల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 ఏళ్ల కంటే పాత పెట్రోల్ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపడాన్ని అనుమతించడం లేదు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని 500 పెట్రోల్ బంకుల్లో ఆటోమేటెడ్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా సిస్టమ్లను ఏర్పాటు చేశారు. 100 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. వచ్చే నవంబర్ 1 నుంచి గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్, సోనిపట్లకు ఈ నిషేధాన్ని వర్తించనున్నారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి నేషనల్ క్యాపిటల్ రీజియన్లోని మిగతా ప్రాంతాలలోనూ అమలు చేస్తారు. ఉత్తర భారతదేశాన్ని వరదలు వణికిస్తున్నాయి. రుతుపవన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో పలుచోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించారు. రానున్న నెల రోజుల్లో తెలంగాణ సహా దేశంలోని చాలా ప్రదేశాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాదిపై ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. హర్యానాలో కురిసిన భారీ వర్షానికి యమునానగర్లో ఉన్న ఆసియాలోని అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీలోని వరద నీరు చేరింది. దీంతో దాదాపు 60 కోట్ల రూపాయల విలువైన చక్కెర మొత్తం కరిగిపోయింది. ఫ్యాక్టరీలో 2,20,000 క్వింటాళ్ల విలువైన పంచదార నిల్వ చేశారు. వరద పోటెత్తడంతో అందులో 40% మేర కరిగిపోయినట్లు అధికారులు ప్రకటించారు. తమిళనాడులోని శివకాశిలో భారీ పేలుడు సంభవించింది. శివకాశి సత్తూరు సమీపంలోని గోడౌన్లో పేలుడు సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 16 మందికి గాయాలయ్యాయి. పేలుడు దాటికి మృతదేహాలు ఎగిరిపడ్డట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఎలన్ మస్క్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికాలో వ్యాపారం చేయలేకపోతే దుకాణం మూసేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లవలసి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు ట్రంప్. అమెరికా ప్రభుత్వం నుంచి మస్క్ పొందిన సబ్సిడీలను ఒకసారి చెక్ చేసుకోవాలి అని, చరిత్రలో ఎవరికీ లేనంతగా తీసుకున్నారు అన్నారు ట్రంప్. తన ప్రభుత్వంలో డోజ్ చీఫ్గా పనిచేసిన మస్క్ తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్సిడీలు వద్దనుకుంటే వ్యాపారాలు ఆపేసుకుని దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లిపోవచ్చు అంటూ ఉచిత సలహా ఇచ్చారు ట్రంప్.
ఒకవేళ ఎలాన్ మస్క్ అమెరికా విడిచిపెట్టి వెళ్లిపోతే రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి అవసరం ఆయనకు ఉండదు అని, పైగా అమెరికాకు భారీగా డబ్బు కూడా ఆదా అవుతుంది అన్నారు. పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసే ఈ అవకాశాన్ని డోస్ గట్టిగా పరిశీలించాలి అన్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఎలాన్ మస్క్ తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆ బిల్లు ఆమోదం పొందితే తాను కొత్త రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించారు. ఈ క్రమంలోనే ట్రంప్ ఘాటుగా స్పందించారు. థాయిలాండ్ ప్రధాని షినబ్రతాపై సస్పెన్షన్ విధించింది ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం. పొరుగు దేశం నేతకు చేసిన ఓ ఫోన్ కాల్ ఆమె పదవి కేసులు తెచ్చింది. కంబోడియా నేతతో దేశానికి సంబంధించిన విషయాలు చర్చించి మంత్రివర్గ నీతిని ఉల్లంఘించారు అని అక్కడి కన్జర్వేటివ్ సెనేటర్లు బృందం ఆరోపించింది. దేశంలోని రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించారు అని కేసు దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రధాని షినబ్రతాపై సస్పెన్షన్ వేటు వేసింది. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలు ముగిశాయి. టారిఫ్ల కోసం ట్రంప్ విధించిన 90 రోజుల గడువు జూలై 9తో ముగుస్తున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటించారు. దీంతో ఆసియా మార్కెట్లు సహా మన మార్కెట్లు కూడా ఓ మోస్తరు శ్రేణిలో కదిలాడాయి. చివరికి ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. ఇంట్రాడేలో చివరికి 90.83 పాయింట్ల లాభంతో 83,697.29 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 24.75 పాయింట్ల లాభంతో 25,541.80 వద్ద ముగిసింది. దేశంలో బంగారం ధర భారీగా పెరిగింది. సోమవారం 10 గ్రాముల బంగారం ధర 98,500 రూపాయలుగా ఉండగా ఇవాళ 1,250 రూపాయలు పెరిగి 99,750 రూపాయలకు చేరింది. సోమవారం కిలో వెండి ధర 1,08,820 రూపాయలుగా ఉండగా ఇవాళ 1,08,800 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 99,750 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,08,800 రూపాయలు పలుకుతుంది. గత ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ని లఖన్పూర్ సూపర్ జైంట్స్ భారీ ధరకు దక్కించుకుంది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ని 27 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. టోర్నీ చరిత్రలోనే ఇదే అత్యధికం. తాజాగా రిషబ్ పంత్ మరో T20 లీగ్ వేలంలోకి వచ్చాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2వ ఎడిషన్ కోసం ఈ నెల 6-7 తేదీల్లో వేలం నిర్వహించనున్నారు. జీపీఎల్ ఆక్షన్లో రిషబ్ పంత్ తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈసారి జీపీఎల్లో న్యూ ఔటర్ ఢిల్లీ, న్యూఢిల్లీ పేరిట 2 కొత్త ఫ్రాంచైజీలు చేరాయి. దీంతో ఫ్రాంచైజీల సంఖ్య 8కి చేరింది. ఇవి నా స్టాప్ న్యూస్ అప్డేట్స్.